దేవునామానికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ మధ్యలో దునిక వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క సంఘంలో దునిక వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం మరి అయ్యగారి ద్వారా కల్పించబడింది. అయ్యగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇవ్వనటువంటి సమయంలోనే మరి ఈ యొక్క మాటను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుని దేవా, మహోన్నతుడైన నీ వందనములు. మరి నీ యొక్క వాక్యమును మేము కొద్ది సమయం ధ్యానం చేస్తూ ఉండగా నాయన సహాయం చేయండి. నన్ను మరుగుపరిచిన తన ప్రభు నాలో నుంచి నాకును మా అందరికి కావాల్సినటువంటి మీ యొక్క మాటలను మీరు అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పీపుల్లకు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, మరి ఈ యొక్క 4వ మాటగా యేసు ప్రభు వారు పలికినటువంటి మాటల్లో నుంచి 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసు ప్రభు వారు పలికినటువంటి 4వ మాటగా మనం ఇది ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే ఈ మాట పలకడానికంటే ముందుగా ఇక్కడ కొన్ని జరిగిన సంఘటనలను మనం గమనించాలండి. 45వ వచనం చూస్తే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఏమండి? ఆ దేశమంతటా చీకటి కమ్మెను. తర్వాత ఇంకొన్ని మాటలు కూడా మనం ఇక్కడ కింద చదివితే 51వ వచనము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలను బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినవి. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే 46వ వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. యేసు ప్రభు వారు మరణిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క సృష్టి అతని యొక్క బాధను లేదా విచారంను వ్యక్తం చేసినటువంటి సందర్భం ఇక్కడ మనము గమనించవచ్చు. దేశం అంతటా కూడా ఆకాశం కానీ సూర్యుడు చంద్ర నక్షత్రం మొత్తం కూడా ఎవరి ఆధీనంలో నడుస్తాయండి? దేవుని ఆధీనంలో నడుస్తాయి. ఆయన ఎప్పుడు చీకటి కావాలంటే అప్పుడు చీకటి అయిపోతుంది. ఇప్పుడు మనకు పగలు ఉంది, మంచి సూర్యుడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చీకటి మనం చీకటి కమ్మని చెప్తే అవుతుందా? కాదు. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తే తప్పకుండా చీకటి అయిపోతుంది. ఒకసారి ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. నేనే చదవాలా? 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఏమండి? ఈ సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంటుంది, ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఆయన ఏం చెప్తే దానికే సృష్టి మొత్తం కూడా లోబడుతుంది. యేసు ప్రభు వారు మరి 4వ మాటగా శిలువలో పలుకుతున్నటువంటి ఆ మాట, నా దేవా ఎందుకు చేయి విడిచితున్న మాటకు ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్పి ఆ మాటలకు మనం వెళ్తాము. అయితే ఆ మాట చెప్పడానికి ముందుగా మరి
ఈ భూమి మొత్తం కూడా చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. చూడండి దేవులారా, యేసుప్రభు వారు మరి ఈ సృష్టి మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉందని చెప్పడానికి ఇది ఒక సూచన. ఇక్కడ మన ఆమోస్లో మనము చదివినట్టుగా ఏమంటాడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆధీనంలో నేను మధ్యాహ్న కాలంలో సూర్యుడు అస్తమింపజేయుదును, పగటి వేళలో భూమికి చీకటి కమ్మజేయుదును. ఈ పగటి వేళలోనే భూమిని చీకటి కమ్మజేస్తానని చెప్పేసి ఎప్పుడో మరి ఆయన ఆమోస్ ద్వారా ప్రవచించడము జరిగింది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు కొద్ది సమయంలో ఆయన తన ఆత్మను అప్పగించుకుంటాడు తన తండ్రికి అన్నటువంటి సందర్భంలో మరి ఆ భూమి మొత్తం కూడా ఏమైందండి, పగలు అంటే మిట్ట మధ్యాహ్నము, మరి పగలు ఆ సమయంలో మొత్తం మంచి వెళ్తూ ఉంటుంది, బాగా ఎండ ఉంటుంది, ఆ సమయంలో చీకటి అవుతుందా? కానీ సృష్టి దేవుడి మాటకు లోబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమందండి, సృష్టి దేవుడి మాటకు లోబడి మరి దేవునికి ఆ మాటను నెరవేర్చాలి కాబట్టి ఆ చీకటి మొత్తం కమ్మినట్టుగా మనము గమనిస్తాం. అంటే దేవుని మాటకి సృష్టి అనేది లోపడతా ఉంది, దేవుని మాటకు సృష్టి అనేది లోపడతా ఉంది. ఆయన ఆమోస్ ద్వారా ప్రవచించిండు, నేను మధ్యాహ్నం వేళనే మొత్తము చీకటిని కలుగజేస్తాను భూమిని చెప్పేసి ఆమోస్ ద్వారా ప్రవచించడము జరిగింది. దేవుని యొక్క మాటలను ఆయన యొక్క వాగ్దానాలను లేకపోతే వాక్కులు నెరవేర్చడంలో ఈ సృష్టి ఎప్పుడు కూడా మరి లోబడే ఉంటుంది, ఇక ముందు కూడా లోబడుతుంది. ఏమండి, ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఏమి కలిగింది? నక్షత్రము కలిగింది. మరి ఆయన చనిపోయినప్పుడు భూమి మీద మొత్తం కూడా చీకటి అనేది అలుముకుంది. రేపు ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి రేపు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోయేటటువంటి సందర్భంలో కూడా ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు మత్తయి సువార్తలో? అసలు మత్తయి సువార్తలో కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. చీకటి సూర్యుని కమ్మను, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు ఆకాశం శక్తులు కదిలింపబడవు. ఇది జరగవలసి ఉన్నది. ఇంకా అంటే ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్న సమయంలో ఇది జరగవలసి ఉన్నది. ఆ రోజున కూడా ఏమవుతుందా, చీకటి సూర్యుని కమ్ముతుందంట, చంద్రుడు తన కాంతిని ఇవ్వడం. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ఉన్నటువంటి సందర్భంలో ఈ 4వ మాట పలుకుతున్న సందర్భంలో మొత్తం చీకటి ఏ విధంగా కమ్మిందో, ఏ విధంగా భూమి మొత్తం చీకటిని లేకపోతే ఆ దేశం మొత్తం చీకటిని ఏ విధంగా అలుముకుందో అదేవిధంగా రేపు కూడా జరగబోతూ ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఎందుకంటే దేవుని మాటకు ఈ సృష్టి లోబడుతుంది. ఒక్కరు ఎవరంటే మానవుడు మాత్రమే దేవుని మాటకు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని బాధ పెడుతున్నాడు. కానీ ఈ సృష్టి ఎప్పుడు కూడా తన మాటను దాటలేదండి, దేవుని మాటను దాటలేదు. ఇప్పుడు సముద్రము ఎక్కడికి హద్దులు నియమించిండో ఆ సముద్రం అక్కడే ఉంటుంది. సముద్రం హద్దు దాటి వస్తుందా? ఏమంటే ఎప్పుడు కూడా తన హద్దు దాటి రాదు సముద్రం. సూర్యుడు కూడా ఎప్పుడు ఉదయించాలో అప్పుడే ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమించాలో అప్పుడే అస్తమిస్తాడు. అందుకే ఈ సృష్టి మొత్తం కూడా లోపడుతుంది, కానీ మానవుడు మాత్రము లోపడ్డాడు. దేవుడు ఈ సృష్టికి ఎప్పుడు చీకటి కావాలని చెప్తే అప్పుడు చీకటి అవుతుంది. ఇక్కడ ఆమోస్లో మనము చదివినట్టుగా ఒకనొక సందర్భంలో నేను మొత్తము చీకటి కలుగజేస్తానని చెప్పేసి చెప్పాడు. ఆ మాటకు లోబడి మరి ఆ సందర్భంలో యేసు ప్రభు వారు శిలువలో ఉన్న సందర్భంలో మరి భూమి మొత్తం కూడా చీకటి కమ్మినట్టుగా, ఆ దేశం మొత్తం కూడా చీకటి కమ్మినట్టుగా మనము చూస్తూ ఉంటాం. నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటిదంటే, చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, భూమి, సముద్రం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ అన్నీ దేవుని మాటకు లోపడుతూ ఉన్నాయి. మరి మనము దేవుని మాటకు ఎంతవరకు లోపడుతూ ఉన్నాము అంటే, మనము దేవుని మాటకు ఎంత విలువిస్తూ ఉంటాము, దేవుని మాటకు మనం ఎంతవరకు లోపడుతున్నాం అనేది ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఏమిటండి దేవుళ్ళారా, ముందు కూడా ఇంతకు మనం మత్తయి సువార్తలో మనం చదివినట్టుగా ఇంకా జరగవలసిన విషయాలు ఉన్నాయి, ఇంకా సృష్టి లోపడవలసిన విషయం ఉన్నది. తప్పకుండా సృష్టి లోపడకు సిద్ధంగానే ఉన్నది. అది సూర్యుడు మరి చంద్రుడు వారికి కాంతిని కోల్పోవడం, చీకటిగా మారడం మొత్తం మనము చూడబోతూ ఉన్నాము. ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యమైతే మన తప్పకుండా
లేకపోతే మనం ఇంకా భూమి మీదనే నిలిచి ఉంటే ఆ విషయాలు మనం కూడా గమనించవచ్చు. కనుక దేవుడు ఇక్కడ సృష్టి మొత్తం కూడా దేవునికి లోపడతా ఉంది. సృష్టి మొత్తం కూడా దేవునికి లోపడతా ఉంది. ఆయన అసలులో ఉన్నప్పుడు ఆయన మాట పలుకుతున్నటువంటి సందర్భంలో మరి ఈ సృష్టి ఏ విధంగా మొత్తము దేశం మొత్తం కూడా ఏ విధంగా చీకటి కమ్మిందో, సృష్టి ఏ విధంగా లోబడిందో, మనము కూడా దేవుడి మాటకి ఎల్లప్పుడూ లోబడే విధంగా సిద్ధంగా ఉండాలి. ఏమండి, దేవుని మాటకు మనం లోబడడం కోసము ఎల్లప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. దేవుని మాటకు ఇక్కడ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క 4వ పాట ఉన్నటువంటి సందర్భంలో ఒకటి, దేవుని మాటకు మనం ఎల్లప్పుడూ లోబడే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే తప్పకుండా అది నెరవేరుస్తాడండి. ఏమండి, దేవుడు ఒక మాట చెప్పిండంటే తప్పకుండా అది నెరవేరుస్తాడు. తన వాగ్దానం ఏదైతే ఇచ్చాడో మన జీవితంలో అది నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం ఈ యొక్క సందర్భంలో చూస్తే ఆమోసులో ఏం చెప్పాడు? నేను ఒకనొక సందర్భంలో చీకటిని కలిగజేస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో తప్పకుండా అది చేస్తాడు. ఈ సందర్భంలో మనం చూసాం, యేసుప్రభువు వారు సిలువ వేయబడిన సందర్భంలో భూమి చీకటి కమ్మడం మనము చూసాం. రేపు ఆయన 2వ రాకడలో కూడా, ఆయన రాకడ సమయంలో కూడా అది జరగబోతూ ఉంది. ఆయన ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా అది చేస్తాడు. అయితే మనము ఆయన మాటకు, ఆయన వాగ్దానాలకు విలువనిచ్చి మనం ఆయన మాటలకు, ఆయన వాగ్దానాలకు లోబడి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని అంటే దేవుడికి లోపడుతూ ఆ పరిస్థితులలో కూడా దేవుని మాటకు మనము విలువ ఇవ్వాలి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు మనము లోబడి జీవించాలి. దేవునికి లోబడి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు మనము పొందుకొనగలుగుతాము. అప్పుడు మాత్రమే ఆయన మాటకు మనం విలువ ఇచ్చిన వారము అవుతామన్నమాట. ఇంకా ఈ సృష్టి ఏ విధంగా దేవుని మాటకు లోబడుతుందో అదేవిధంగా మనం ఆయన మాటకు లోబడి మన జీవితంలో, మన విశ్వాసంలో మనం ముందు కొనసాగే వాళ్ళము మనము ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఈ మాటకు వచ్చి నేను ఈ మాటకు చెప్తాను. నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచింది. ఏమిటంటే చెప్తారా, ఆయన చేయి విడిచిపెట్టడం గల కారణం మనము చదవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనము చదివి మనకు తెలుసు ఆ మాటలు. ఆల్రెడీ మీరు వాక్య పఠనంలో మీకు అదే ఉంది. మీకు యెషయా గ్రంథం 53 మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైనట్టు త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఏంటంటే ఉంటారా, మనందరికి ఇష్టమైనట్టు మన త్రోవలలో తొలగిపోయాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సృష్టి తన త్రోవలో తనే ఉన్నదండి. ఏమండి, సృష్టి మాత్రము తన త్రోవలో తనే ఉన్నది. సముద్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. వాళ్ళ కక్షలోనే వాళ్ళు తిరుగుతున్నాడు. ఏమండి, వాళ్ళ కక్షలో వాళ్ళే తిరుగుతున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ మానవుడు మాత్రము త్రోవను తప్పి తిరుగుతున్నాడు. కనుక మనందరి దోషమును ఏం చేశాడండి? యేసు ప్రభువు మీద మోపాల్సిన పరిస్థితి వచ్చింది. మనందరి దోషము మనందరి కోసము, మనందరినీ శిక్ష నుంచి తప్పించడం కోసము మనం అనుభవించాల్సిన శిక్ష, మనం పొందవలసిన శిక్ష అండి, మనం పొందవలసిన శిక్ష ఆయన మీద మోపబడింది. మనము పొందవలసినటువంటి ఆ నరకము తప్పించబడడం కోసము మనందరి కోసం ఆయన చేయి విడవలసిన పరిస్థితి వచ్చింది. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అంటే, నిన్ను చేయి విడిచిపెట్టకుండా ఉండడం కోసము. నిన్ను వదిలిపెట్టడం ఇష్టం లేదు ఆయన. ఏమంటే, నిన్ను నరకంలో వదిలిపెట్టడం ఇష్టం లేదు, నిన్ను నరకానికి పంపించడం ఇష్టం లేదు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన నీ కోసము ఆయన ప్రాణం పెట్టడం సిద్ధపడి ఈ లోకంలోకి రావడము జరిగింది. చూడండి దేవుడు, అలాగే మీరు గమనించవలసినటువంటి విషయము, ఆయన చేయి విడిచిపెట్టగల కారణము ఒకటి ఏంటంటే, మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ఎందుకు ఆయన మీద ఎందుకు మోపబడిందంటే, నన్ను మనందరినీ శిక్ష నుంచి తప్పించడం కోసం. నరకము నుండి పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం నుంచి వచ్చే జీతము
మనం రోమపత్రికలో ఉంటుంది కదా, పాపం వల్ల వచ్చే జీవితము మరణం. నేను ఆ నరకం అనే మరణంలోనికి వెళ్లకుండా ఉండడం కోసము, నిన్ను నన్ను తప్పించడం కోసం నరకం నుంచి చెప్పినటువంటి దేవుని ద్వారా ఆయన చేయి విడిచిపెట్టవలసిన పరిస్థితి. ఈ దోషమును, మనందరి దోషమును ఈ లోకంలో యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యోహాన్ భక్తుడు చెప్పడం మనము చూస్తాం. మనందరి దోషం, లోకంలో ఉన్న వాళ్ళందరి పాపము ఆయన మీద మోపబడింది కాబట్టి, ఎటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనందరి శిక్షణ అనుభవించాడు కాబట్టి, ఇదిగో ఈ రోజున్న దేవుని బిడ్డగా పరిశుద్ధులుగా మనము ఆయన సన్నిధిలో కనబడతాం. ఒకవేళ ఆయన చేయి విడిచిపెట్టకపోతే, మన దోషము ఆయన మీద మోపడకపోతే మనం ఆ శిక్షణ అనుభవించవలసిన వారం ఉన్నాము, మనము నరకానికి వెళ్ళవలసిన వారం ఉన్నాము. కాబట్టి మనందరినీ ఆ స్థితి నుంచి తప్పించడం కోసము ఆ చెయ్యి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయం కూడా మనం చదివితే, 1 కొరింథీ 10వ అధ్యాయంలో 3వ వచనం చదివితే ఉంటుంది కదా, చాలా లేఖనం ప్రకారం 3వ దినం ఆయనే లేపబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనందరి పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు, మనందరి పాపముల కోసము ఆయన పాపిగా చేయబడ్డాడు. అందుకోసమే ఆయన చెయ్యి విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చిందన్నమాట. మనము పాపములో నుంచి మరి రక్షింపబడి, ఆ పాపపు స్థితి నుంచి రక్షింపబడి, నీతిమంతులుగా చేర్చబడి దేవునితో సహవాసము కలిగి ఉండడం కోసమే యేసు ప్రభువు వారి యొక్క చెయ్యి ఆ సందర్భంలో విడిచిపెట్టబడింది. ఇక్కడ ఇటువంటి దేవుని ద్వారా ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే, మరి ఒకవేళ ఆయన మీద శిక్ష వేయబడకుండా ఉన్నట్లయితే, ఆయన చెయ్యి కనుక విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, నేను మనందరం కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ ఆయన నీతోనూ నాతోనూ మరి నిత్యం మన అందరితోనూ ఆయన ఎడబాయకుండా ఉండాలని చెప్పేసి ఆ పరిస్థితి వచ్చిందన్నమాట. ఒకసారి మనము చూస్తాం కదా, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో, ఎబ్రీ 13:5లో ఉంటుంది కదా, నిన్ను విడవని ఏమాత్రముడు ఎడబాయనని చెప్పేసి ఉంటుంది అన్నమాట. మనందరినీ ఎడబాయకుండా ఉండడం కోసం, ఏమండి, మనందరినీ కూడా ఎడబాయకుండా ఉండడం కోసమే మరి యేసు ప్రభువు వారి యొక్క చెయ్యి ఆ కొద్ది సమయంలో విడిచిపెట్టబడింది. ఏమండి, నిన్ను నన్ను మనందరికీ ఎల్లప్పుడూ నిత్యము ఆయన ఇమ్మానుయేల్ అంటే అర్థమైందండి. మనము క్రిస్మస్ సందర్భంలో బాగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆయన ఎల్లప్పుడూ నీకు మనకందరికీ కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన యొక్క చెయ్యి అక్కడ విడిచిపెట్టబడింది. ఆయన నిన్ను విడువను ఎడబాయని చెప్పినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండాలంటే నీలో ఉన్నటువంటి పాపము తొలగింపబడాలి, నీలో ఉన్నటువంటి పాపము వెళ్ళిపోయి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మరి పరిశుద్ధులతోనే సావాసము చేయగలుగుతాడు, పరిశుద్ధులే ఆయనతో సావాసము చేయగలుగుతాడు. కాబట్టి మరి ఆ స్థితి రావాలంటే నీలో ఉన్నటువంటి పాపము పోవాలి. ఆ పాపం పోవాలంటే దానికి శిక్ష అనేది జరగాలి. మనం అందరం చేసిన పాపానికి శిక్ష అనేది ఉన్నది, ఖచ్చితంగా అది ఎవరో ఒకరు అనుభవించాలి. ఆ శిక్ష అనేది యేసు ప్రభువు మనందరి కోసం శిలువలో అనుభవించి మన మీద ఉన్నటువంటి శిక్షను తొలగించాడు. నిన్ను మనందరి నీతిమంతులుగా చేశాడు. ఆయన ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉంటున్న వాగ్దానము చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చివరి మాటలలో ఏమంటుంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని చెప్పేసి అంటాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి మాటల్లో, ఇదిగో నీకు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పేసి చెప్తాడు. చూడండి దేవుడు బిడ్డలారా, మరి ఆయన మనకి ఎల్లప్పుడు తోడుగా ఉండడం కోసమే, ఏమండి, ఆయన మనకి ఎల్లప్పుడు తోడుగా ఉండడం కోసమే ఆయన యొక్క చెయ్యి కొద్ది సమయం మాత్రమే విడిచిపెట్టబడిన విషయము గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు మనము నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, సృష్టి మొత్తం ఏ విధంగా దేవుని మాటకు లోబడతా ఉందో మన జీవితాల్లో కూడా మనం దేవుడికి లోబడే వారంగా
ఉండాలి. అంటే మన జీవితాల్లో మనం దేవునికి లోబడే వరంగా ఉండాలి. సృష్టి ఇంతకుముందు లోబడ్డది ఏమండి, ఇప్పుడు లోబడుతుంది, ఇంకా ముందు కూడా లోపడబోతా ఉంది. మరి యేసు ప్రభు చనిపోయిన సందర్భంలో ఏ విధంగా సృష్టి లేకపోతే సూర్యుడు మధ్యాహ్న కాలంలో ఏ విధంగా చీకటి కమ్మిందో, ఇక ఆయన రాకడలో కూడా అదే విధంగా జరగబోతూ ఉంది. చంద్రుడు తన కాంతి ఇవ్వకుండా ఉండబోతూ ఉన్నాడు, సూర్యుడు తన మరి ఆ యొక్క మొత్తం చీకటి కమ్మబోతూ ఉంది. ఏ విధంగా వారు ఆ యొక్క సృష్టి ఏ విధంగా లోబడుతూ ఉందో మనం కూడా ఆ విధంగా దేవునికి లోబడే వరంగా ఉండాలి. రెండవదిగా మరి ఆయన నిన్నుటను విడిచిపెట్టకూడదని చెప్పేసి ఎల్లప్పుడు మనకు అందరికీ తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ కొద్ది సమయం యేసు యొక్క చెయ్యి విడిచిపెట్టబడింది. అంటే ఎందుకంటే నేను నశించుకోవడము ఆయనకి ఇష్టం లేదు. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడు మనం ఆయనతో నివసించాలనే ఉద్దేశంతోనే ఆ కొద్ది సమయము ఆయన చెయ్యి విడిచిపెట్టబడింది. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండడానికి, మనకు ఇమ్మానుయేలు దేవుడుగా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం మర్చిపోకూడదు విషయం, రెండవ విషయం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నాతో ఉండడం కోసము, నా తోడుగా ఆయన నా కోసము ఈ లోకంలో నాలో నివసిస్తూ నాలో ఉంటూ ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఉండడం కోసమే ఆయన చేకూర్చాక విడిచిపెట్టిన రెండో విషయాన్ని మనము ఈ యొక్క మాట ద్వారా నేర్చుకోవాలి. కొద్ది మాట దేవుడు జీవించాలి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి